ఏంటి పలుగు పార పట్టుకొని వచ్చా అనుకుంటున్నారా? దీంతోనే మనకి ఈరోజు వీడియో అనమాట. హలో అందరికీ, నా పేరు కార్తికేయన్. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ గార్డెనర్. ముందు మనం గార్డెన్లోకి వెళ్ళే ముందు చెప్పులు వేసుకోవాలన్నమాట. కింద పడిన చెప్పులు పైన పెట్టాలి. యాక్చువల్గా పెట్టాను, మమ్మీ నా పక్కన ఉంది కాబట్టి పెడుతున్నాను. ఈ రోజు మనం ఈ టూల్స్ తో ఒక చిన్న ప్లాంట్ నాటబోతున్నాం. అదే బనానా ప్లాంట్ అన్నమాట. ఇంత ఎండలో బనానా ప్లాంట్ నాటితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాటి చూద్దాం. లాస్ట్ టైం నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో నేను టిష్యూ కల్చర్ బేబీ బనానా ప్లాంట్స్ తీసుకొచ్చాను కదా, అవి ఇవే అన్నమాట. ఇవి కొంచెం పెద్దవైనాయి, ఈ పాట్ సరిపోదు కాబట్టి మనం డైరెక్ట్ గా దీన్ని నేల మీద నాటేసుకున్నాం. ఇందులో నాటడానికి కానీ తీయడానికి భయం వేస్తుంది. సో ఫస్ట్ దీని లెంత్ చూసుకుందాం. ఒక అరచేయి కన్నా ఎక్కువ ఉంది. సో ఇంత గుంట తీసుకోవాలన్నమాట. ఈ గుంటని ముందు మనం తీసుకుందాం రండి. ఫస్ట్ మనం ఎక్కడ నాటాలని చూస్ చేసుకుందాం. నాది స్క్వేర్ బిట్ అనమాట, స్క్వేర్ ల్యాండ్. సో చుట్టూ మనకి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఒక్క చోట మాత్రం పెద్ద చెట్టు ఏమీ లేదు కాబట్టి అక్కడే నాటబోతున్నాం. అదే ఈ ఏరియా. పర్లేదు, నీ వీడియోకి తర్వాత చూస్తాను. వచ్చారు ఎంత అంటే వెళ్ళి. ఈ గార్డెన్ లో మోస్ట్లీ ఫర్టిలైజర్లు, కాంపోస్ట్లు, ఆవు ప్యాంట్ వేసి లూజ్ అయిపోయింది. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లో ఇది చాలా గట్టిగా బంక మట్టిలా ఉండేది అనమాట, రెడ్ సాయిల్. సో ఈ రెడ్ సాయిల్ ని మనం ఈజీగా నేనైతే ఈజీగా మేనేజ్ చేసి లూజ్ చేస్తాను. సో అది ఎక్కువగా ఏమంటారు, కష్టపడాల్సిన అవసరం లేదు తవ్వడానికి. కాలు పెట్టి ఇది ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఉండేవి. యాక్చువల్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ సాయిల్ ఉంది కదా, ఈ రెడ్ సాయిల్ కింద మొత్తం సిమెంట్, ఇసుక, కంకర ఉంటుంది. కానీ మనం ట్రై చేసి ఒక ఏమంటారు, ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. సో చూసారా, తవ్వినా మనకి కొంచెం మట్టి బాగుంది, బెటర్, కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. లైఫ్ ఉంటుంది మట్టిలో. ఎందుకంటే వేప చెట్టు ఉంది కదా మనకి, ఆ వేప చెట్టు ఒక డ్రై లీఫ్ మొత్తం తీసుకొచ్చి ఇందులోనే అనమాట డంప్ చేసి ఆవు పేడ తెచ్చి వేసి చివరికి ఈ స్టేజ్కి వచ్చింది. మట్టి యొక్క స్ట్రక్చర్ని, అదే మట్టి యొక్క టెక్స్చర్ అంటే దాని ఇసుకగా ఉందనుకోండి, ఇసుకలో ఎక్కువ కాంపోస్ట్ వేసామనుకోండి కొంచెం టెక్స్చర్ మారుతుంది. అలా టెక్స్చర్ని మనం మార్చగలం. కానీ ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, ఈ రాళ్ళని మనం ఏం చేయలేం, అలా వేరే పడేయడమే. ఇప్పుడు ఇది చూడండి, ఇది కొంచెం ఇసుకగా ఉంది. కంకర ఇసుక, ఇది కొంచెం కంకర ఇసుక ఉంటుందన్నమాట. వేయడానికి ఇందులో వేసాం, కానీ ఇందులో నుంచి తీయడం అంటే కొంచెం టెన్షనే. ఎలా తీయాలో మరి. కుండీ పగలగొట్టే. వద్దు, కుండీతో బోల్డ్ పనులు ఉన్నాయి. అసలు ఇది యాస్థెటిక్ కుండీ అంటే, ఈస్థెటిక్ కుండీ అంటే ఈస్థెటిక్ కుండీయే. ఈస్థెటిక్ కుండీకి ఏం డెఫినేషన్ చెప్తుంది అంటే ఏంటి? ఎప్పుడు డెఫినేషన్? ఈస్థెటిక్ కుండీ అంటే చూడటానికి ఈస్థెటిక్ అంతే. అది నీకు ఒక టిప్ చెప్పు నా తీయడానికి. వచ్చేసింది, ఎవరు పిలిచారు నన్ను? ఎవరో పిలవాల. సో ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్. టిష్యూ కల్చర్ అంటే ఏం చేస్తారంటే, ఇది ఉందా, ఈ చిన్న ఆకు మొక్కని కడిగి వాష్ చేసి శుభ్రంగా ల్యాబ్లోకి తీసుకెళ్తారు. ఏది? ఈ చిన్న మొక్కని ల్యాబ్లోకి తీసుకెళ్ళి అందులో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ని వాళ్ళు అగార్ అనే ఒక సొల్యూషన్ ఉంటుంది, అందులో పెట్టి ఆ సెల్స్ని ఫీడ్ ఇస్తారు, న్యూట్రియంట్ ఫీడ్ అని ఇస్తారు, పోషకాలు ఇస్తారు ఆ చిన్న చిన్న కణాలకి. సెల్ అంటే కణాలకి పోషకాన్ని ఇచ్చిన తర్వాత అవి ఏమవుతాయి, కొంచెం స్లోగా పెరిగి ఒక ముద్ద లాంటి వైట్ సబ్స్టెన్స్ తయారవుతాయి. దాని నుంచి మొక్కలు తయారవుతాయి. అంటే ఒక్క కణం నుంచి ఒక 5-6 మొక్కలు దాకా తీసుకురావచ్చు. అలా సెల్ డివిజన్ ద్వారా, అంటే టిష్యూ కల్చర్ ద్వారా చేసిన ప్లాంటే ఇది. సో ఇది నార్మల్గా దొరికిన ప్లాంట్ కాదు, టిష్యూ కల్చర్ ప్లాంట్. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేద్దాం. నేను యాక్చువల్గా 2 ఒకే దాంట్లో వేద్దాం అనుకున్నా, మా అమ్మ తిట్టింది. సో విడివిడిగా చేసి వేద్దాం. ఫస్ట్ ఏది హెల్తీగా ఉంది? 2 హెల్తీగానే ఉంది. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది మనం నేల మీద సో చేసుకుందాం. సో చేసిన మట్టి, కాంపోస్ట్, ఆవు పేడ, ఎండాకులు,
అవే ఎక్కువ మట్టి ఏమి ఉండదు అవే. దీన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి మొక్క వేసేసి మట్టి వేసేస్తామా, అలా వేయకూడదు. నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను, అది ఇంపార్టెంట్. అలానే వేస్తున్నావు. ఇది కాదు నేను చెప్తాను, అది ఇలా వేసామా, తర్వాత ఏం చేయాలి, ఇది మట్టి వేయాలా, వేయకూడదు. దీని మీద ఏం చేస్తామంటే ఆ రూట్ ఉంది కదా, రూట్ అంతా తడిచేటట్టు, ఆ హోల్ అంతా నిండేటట్టు మనం వాటర్ పోయాలి. బనానాస్ అనేవి వాటర్ లవింగ్ ప్లాంట్, వాటర్ ఎక్కువ ఇష్టం, వాటర్ ఎక్కువ ఉండాలి యాక్చువల్గా. నా భయం ఏంటంటే ఎండాకాలం, ఇది ఎండాకాలంలో కూడా ఇది కూడా ఎండ ఎక్కువ పడే ప్లేస్లో వేస్తున్నా. సో ఈ ఎండాకాలం ఎలా వచ్చిందో చూడాలి. ఇలా కొంచెం నేను లోతు ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఏమంటారు వాటిని, దుంపలు ఉంటాయి కదా, అవి మరీ ఎక్కువగా బయటకు ఎక్స్పోజ్ అవుతాయి అనమాట. అంటే పై నాటామనుకోండి, వేర్లన్నీ బయటకు వచ్చేస్తాయి, పెద్ద అయిన తర్వాత బయటికి కనిపిస్తాయి. అదొకటి గాలి దుమ్మకి పడిపోతాయి. మళ్ళీ గాలి దుమ్మ ఏమైనా వచ్చింది అనుకోండి పడిపోతాయి. సో కొంచెం ఎక్కువ లోతులోకి నాటుకుంటే పెద్ద అయ్యాక వేర్లు బయటికి కనిపించవు, తర్వాత గాలి దుమ్మలు ఏమైనా వచ్చినా పడిపోకుండా ఉంటాయన్నమాట. సో కొంచెం ఎక్కువ లోతులోకి నాటుకుందాం. పాదులు తీయాలనుకున్నా అక్కర్లేదు, ఇది సరిపోతుంది, ఈ ప్లేస్ చాలన్నమాట. దీంట్లో మనం వాటర్ పోస్తూ ఉండాలి ఎవ్రీడే, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండమని ఇష్టం కాబట్టి. ఈ ప్లాంట్ కూడా నేను ఎక్కడొక్కడ ఖాళీ చూసి నాటేస్తాను, ఈ బనానా ప్లాంట్ని. సో ఈ చిన్న వ్లాగ్, ఈ చిన్న గార్డెన్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్యూట్ చిన్న ప్లాంట్స్తో మళ్ళీ మనం వీడియోస్ తీస్తూ ఉందాం. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. ఉంటా, బాయ్.